చిన్న కథ. నిజమైన రాజు. ఒక రాజు అడవిలో వేటకి వెళ్ళాడు. దారి తప్పి అడవిలో తిరగసాగాడు. కొంచెం సేపటికి బాగా ఆకలి అయింది. తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉంటే ఒకచోట ఒక కుటీరం కనపడింది. అక్కడ ఒక పిల్లవాడు ఉన్నాడు. బాబు, బాగా ఆకలవుతోంది, ఏమైనా ఉంటే తినడానికి ఇవ్వు అని అడిగాడు. ఆ పిల్లవాడు 2 మామిడి పళ్ళు తెచ్చి ఇచ్చాడు. అవి చాలా తీయగా మధురంగా ఉన్నాయి. వాటి రుచి చూసి రాజు, అబ్బా, ఇలాంటి తీయని పళ్ళు ఇంతవరకు ఎప్పుడూ తినలేదు అనుకొని ఆ చెట్టు పళ్ళన్నీ తెంపి వెంటనే తీసుకొనిరా అన్నాడు. లేదు, అవి ఎవ్వరికీ ఇవ్వకూడదు, మీలాగే ఆకలితో ఇక్కడికి వచ్చే వారి కోసమే ఆ పళ్ళు అన్నాడు ఆ బాలుడు. తన మాటలకు ఎదురు చెప్పేసరికి రాజుకి కోపం వచ్చింది. నేనెవరో తెలుసా? ఈ దేశానికి రాజుని, నా మాటకే ఎదురు చెబుతావా అన్నాడు కోపంగా. మీరు అబద్ధాలు చెప్తున్నారు, మీరు రాజు కాదు అని నాకు తెలుసు అన్నాడు ఆ బాలుడు. నేను రాజును కాదా? ఎందుకలా అనుకుంటున్నావు అన్నాడు రాజు. మా రాజు చాలా మంచివాడు, నిజాయితీపరుడని మా నాన్న ఎప్పుడూ చెబుతుండేవాడు. కానీ మీరు మీది కాని సొమ్మును బలవంతంగా తీసుకోవాలని అనుకుంటున్నారు. మా రాజు ఇలా ఎప్పుడూ చేయడు అన్నాడు. ఆ మాటలకు రాజు నోటమాట రాలేదు. తన తప్పు తెలుసుకొని మౌనంగా తల వంచుకొని వెళ్ళిపోయాడు. కథలోని నీతి: నిజాయితీ, సత్యం మరియు మంచి గుణాలు ఉన్నవారే నిజమైన రాజులు.